చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. యావత్ భారత్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన భారత్ పాక్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో నాట్అవుట్గా నిలిచాడు. విరాట్కి శుభమన్ గిల్, శ్రేయస్ 56 పరుగులతో భారత్ గెలుపుకు బాటలు వేశారు. ఇంకా 45 బంతులు మిగిలుండగానే 4 కొట్టి సెంచరీ మ్యాచ్ను కోహ్లీ ముగించాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్ పరుగుల రాబట్టడంలో తడబడింది. 49 ఓవర్లో 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. పాక్ బ్యాట్స్మెన్లో షౌద్ షకీల్ 62 పరుగులు, రిజ్వాన్ 46 పరుగులు, కుష్దిల్ 38 పరుగులు చేశారు. కెప్టెన్ బాబర్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 242 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ను పాక్ బౌలర్లు ఎవరూ ఇబ్బంది పెట్టలేకపోయారు. కెప్టెన్ రోహిత్ 20 పరుగులకే అవుట్ అయినప్పటికీ భారత్ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడలేదు. కేవలం 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు మిగిలుండగానే భారత్ విజయ తీరాలకు చేరుకుంది. దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో కోహ్లీ 14,000 పరుగులు మైల్ రాయిని దాటాడు. బౌలర్ కుల్దీప్ యాదవ్ 300 వికెట్లు మైల్ రాయిని దాటాడు. 300 వికెట్లు తీసిన భారత్ స్పిన్నర్లో కుల్దీప్ 5వ వాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకు పైగా ప్రేక్షకులు చూడటం రికార్డు సృష్టించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.